మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి గొడవ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. విష్ణు అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. అయితే అతను ఇంట్లో లేడని తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, విష్ణు అరెస్ట్ కు అంతా రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇంట్లో విష్ణు లేడని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్షిని అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. పోలీసులు ఏ ఆధారాలున్నాయి ఏంటనే దానిపైన పూర్తిగా పరిశీలించడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు సుమారు 34 మంది ప్రత్యక్ష సాక్షుల్ని కూడా విచారించారు. ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి మొత్తం వివరాన్ని సేకరించడం జరిగింది. ఇక అదే విధంగా ఈ వంశీ చందర్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ లో విష్ణువర్ధన్ రెడ్డి వంశీ చందర్ రెడ్డి పైన దాడి చేసినట్లుగా స్పష్టంగా రికార్డ్ అయింది ఉంది. దీంతో పక్కా ఆధారాలు సేకరించినటువంటి మాదాపూర్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రత్యేక టీముల్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే దోమలగూడలో విష్ణువర్ధన్ రెడ్డి ఇల్లు ఉంది. అయితే ఇంట్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే లేడు. 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకునే యోచనలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు. దీంతోనే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎల్బీ నగర్ కోర్టులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి ఎలాంటి ధృవీకరణ చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నారు. పోలీసులకు కూడా అందుబాటులో లేరు. విష్ణువర్ధన్ రెడ్డి యొక్క ఆచూకీ దొరికిన వెంటనే పోలీసులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తరంగిణి, రాజేష్, అయితే ఈ అరెస్ట్ కి సంబంధించి విష్ణు వైపు వర్గీయులు ఏం చెప్తున్నారు? అలాగే పోలీసులు తన కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ముందస్తుగానే విష్ణు ఈ విషయాన్ని గ్రహించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్ననే నోటీసులు ఇస్తున్నారు. దీనికి సంబంధించి మరో 2 సెక్షన్లను కూడా యాడ్ చేస్తున్నారు. పక్కా అంటే ఎందుకంటే గన్మెన్ పైన కూడా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి దాడి చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించాడు, చేయి కూడా చేసుకున్నాడు. కాబట్టి ఆ కేసుని చాలా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతోనే మరో 2 సెక్షన్లు యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఐపీసీ సెక్షన్ 353ని కూడా అదనంగా బుక్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇది మాత్రం నాన్ బెయిలబుల్ కేసు కిందికి వస్తుంది, నాన్ బెయిలబుల్ వారెంట్ కిందికి వస్తుంది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే మొదటగా 2 సెక్షన్లు 341 అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 506 ఈ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ ఈ 2 కూడా బెయిలబుల్. స్టేషన్ కు వెళ్ళిన తర్వాత అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉండేవి. కానీ మరో సెక్షన్ యాడ్ చేయడం వల్ల నాన్ బెయిలబుల్ కేసు కిందకి వస్తుంది. కాబట్టి ఇంకా అరెస్ట్ అంటే ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి పైన దాడి చేయడం, అదేవిధంగా విధుల్లో ఉన్నటువంటి గన్మెన్ పైన దాడి చేయడం, ఈ 2 చాలా తీవ్రంగా పోలీసులు పరిగణించారు. ఈ నేపథ్యంలోనే విష్ణుని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు భావించారు. దీంతో అరెస్ట్ కు రంగం సిద్ధం చేసి ప్రత్యేక టీముల్ని రంగంలోకి దించినప్పటికీ విష్ణు అజ్ఞాతంలో ఉండటంతో పోలీసులకు దొరకని పరిస్థితి నెలకొన్నది. అయితే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి కోర్టు ఏం చెప్తుంది ఏంటనేది మధ్యాహ్నం సాయంత్రంలోగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పోలీసులకు విష్ణు దొరికినట్లయితే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. తరంగిణి, రాజేష్, అయితే ఈ విష్ణు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? అలాగే అతని సహచరుల వద్దకు ఏమైనా విష్ణు వెళ్లి ఉండొచ్చనే అనుమానం ఏమైనా పోలీసులు చేస్తున్నారా? ఏం చెప్తున్నారు? విష్ణు అరెస్ట్ కు రంగం సిద్ధమంటూ మీడియాలో వార్తలు రావడంతో విష్ణువర్ధన్ రెడ్డి యొక్క అనుచరులు దోమలగూడలోని విష్ణు ఇంటికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి ఆయన యొక్క అభిమానులు కావచ్చు, అనుచరులు కానీ చేరుకున్నారు. అయితే విష్ణు ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పారు. దీనిపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఈ విష్ణు ఇంట్లో లేడని మాత్రమే విషయాన్ని మీడియాకు చెప్పడం జరిగింది. ఇంటికి లోపల ఏంటంటే వారు ఎవరు కూడా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. మొత్తానికైతే విష్ణు అరెస్ట్ అనేది హైదరాబాద్ కావచ్చు, రాజకీయాలు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత దీనికి సంబంధించి వర్గ పోరు కావచ్చు. ఈ దాడికి సంబంధించి అంటే ప్రజాప్రతినిధి అయినటువంటి వంశీ చందర్ రెడ్డి పైన దాడి చేయడం, విష్ణు మొదటి నుంచి కూడా దుందుడుకు స్వభావం గలవాడు, అనవసరంగా వివాదాల్లోకి వస్తున్నాడనే పేరు ఉండటం, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి నిన్న పిసిసి ఏదైతే గాంధీ భవన్ కి వెళ్ళేసి పిసిసి తెలంగాణ పిసిసి పొన్న లక్ష్మయ్యని కూడా కలవడం జరిగింది. ఈ పరిణామాలన్నిటి కూడా
పొన్నాల లక్ష్మయ్యకు విష్ణువర్ధన్ రెడ్డి వివరించినట్టు తెలుస్తుంది. అయితే మొదటగా కొంత కేసు విత్డ్రా చేసేందుకు వంశీచంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం విష్ణువర్ధన్ రెడ్డి చేశాడు. కానీ వంశీచంద్రారెడ్డి మాత్రం ఖచ్చితంగా తన పైన దాడి జరిగింది కాబట్టి కేసు ఉపసంహరించుకునేది లేదంటూ కాంగ్రెస్ పెద్దలకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇవాళ విష్ణువర్ధన్ రెడ్డి యొక్క అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారని చెప్పవచ్చు. తరంగిణి. థ్యాంక్ యూ రాజేష్.